కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడో 25 ఏళ్ళప్పుడో 30 ఏళ్ళప్పుడో ఏదో తెలియక ఒక తప్పు చేస్తారు. ఇక జీవితాంతం నా బతుకింతే, అప్పుడే జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండొద్దని ఎవడు చెప్పాడు? నేను 50 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా దాన్ని ఎందుకు తలుచుకుంటున్నావు? ఇక్కడ చేసిన గొప్పల్ని పదే పదే తలుచుకోవడం ఎంత తప్పు, చేసిన తప్పుల్ని పదే పదే తలుచుకోవడం కూడా అంతే తప్పు. వదిలేయాలి, ఎక్కడికెక్కడ వదిలేయాలి. జీవితం బాగుండాలంటే అంతే. 3 మాటలు గుర్తుపెట్టుకుందాం, బాగా ప్రచారం అవుతున్నాయి కదా నేను చెప్పినవి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి, ఎప్పటి పనులు అప్పుడే చేయండి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయండి, జీవితం అంతా బాగుంటుంది వెంటనే. అలాగని ఇక్కడ నేను చెప్పే మాటలు వదిలేయకండి, ఇవి మాత్రం కాస్త గుర్తు చేసుకోండి. అక్కడే వదిలేయమన్నారు, మేము వదిలేసాం. ఇవి ఉపయోగపడే మాటలు, పనికిమాలిన మాటలన్నీ ఉంటాయి, బోడు చర్చలు కూడా, అవి వదిలేయాలి. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. అందుకని మన జీవితంలో కూడా మచ్చ ఉంటే దాన్ని కస్తూరి బొట్టుగా ధరించాలి కానీ తీర్చిదిద్దుకోవాలి కానీ కంగారు పడిపోయి ఇంకా అపరాధ భావానికి లోనవ్వకూడదు.